నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మల్లినేని గోపీచంద్ కాంబినేషన్లో బాలకృష్ణ చేస్తున్న సినిమా మనందరికీ తెలిసిందే. కానీ ఎన్బీకే 111 సినిమాలో రోజుకొక అప్డేట్ వస్తుంది, రోజుకొక అప్డేట్ కూడా వైరల్గా మారుతుంది. సో దాని మీద మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, అప్డేట్ విషయంలో బాలకృష్ణ చేయబోతున్న సినిమాలో అవి వాస్తవాలా అవాస్తవాలా అన్న డౌట్లో డైనమాలో పడిపోతున్నారు నెటిజన్స్. ఎందుకంటే ఒక హీరోయిన్ పేరు అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే ఆ హీరోయిన్ లేనే లేదు అన్న అనౌన్స్మెంట్ కూడా ఇమీడియట్గా వచ్చేసింది. సో ఈ వార్తల మీద అసలు షూటింగ్ విషయాలు ఇవన్నిటి మీద మీరేమంటారు సార్? మీరు అనేది ఏంటంటే డింపుల్ హైతీ ఇందులో ఉందా లేదా ఇలా డైరెక్ట్గా అడగచ్చు. మీరు అట్లా అడగకుండా ఇంకేదేదో చెప్పి అడుగుతున్నారు. డింపుల్ హైతీ విషయంలో రకరకాల వార్తలు వస్తున్నాయి. చాలామందికి సినిమా చెడగొట్టేస్తున్నారు, డింపుల్ హైతీని పెట్టుకున్నారని ఎన్బీకే ఫ్యాన్స్ అభిమానులు కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఏ హీరో పేరుని పెట్టాలి, ఎవరిని పెట్టాలి అనేది ఇక డైరెక్టర్ ఇష్టం, కథ ప్రకారం కథ డిమాండ్ ప్రకారం వెళ్తూ ఉంటారు. అదే వేరే విషయం. అయితే ఇది మల్లినేని గోపీచంద్ దృష్టి కూడా వెళ్ళింది ఈ విషయం. ఓకే, మీకు ఏమైనా చెప్పానా అని మహేష్ బాబు అంటాను అనే ఒక ప్రెస్ మీట్లో అది పెట్టారు ఆయన. దీని మీదే ఉదాహరణకు దీనికి జవాబుగా మేమేం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కదా, నేనేమైనా చెప్పానా మీకు డింపుల్ హైతీని పెట్టానని అనేట్టుగా ఆయన అది పెట్టారు. అంటే ఒక సైడ్ నుంచి కొన్ని వార్తలు కూడా మనకు వినపడుతున్నాయి, డింపుల్ హైతీ సెకండ్ హీరోయిన్గా వస్తుంది అని. సో మళ్ళీ అదే టైంలోనే ఇలాంటి వార్తలు రావడం అంటే ఏది వాస్తవం అనుకోవాలి? ఓర్వశి రౌతేలతో దబిడి దిబిడి పెట్టారు. ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు కదా, పాట బాగా ఎంజాయ్ చేశారుగా, దబిడి దిబిడి సాంగ్ని ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు అట్లాంటి పాట కోసం పెట్టి ఉండొచ్చు, ఒకటి ఐటమ్ సాంగ్ పెట్టి ఉండొచ్చు, లేదా సెకండ్ హాఫ్లో కీలకమైన పాత్ర ఇది అంటున్నారు. ఆ పాత్ర కూడా ఉంటుంది నేను అనుకోవటం. అది డింపుల్ హైతీనా లేకపోతే ఇంకొకళ్ళు ఎవరన్నా తీసుకొస్తారా అని తెలియదు. ఓకే, డింపుల్ హైతీని పెట్టేవాళ్ళు రవినటాన్ని పెట్టచ్చు కదా అని కామెంట్ కూడా కొంతమంది పెట్టారు, నెటిజన్లు పెట్టారంట. దీని మీద కూడా రకరకాల కౌంటర్లు వస్తున్నాయి. మరి ఆవిడ మీకు ఉన్న నెగిటివ్ ఎందుకు ఇంపాక్ట్ పడింది తెలియదు ఎవరికి, డింపుల్ హైతీ మీద. సార్ ఎందుకంటే ఆమె మీద నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఎందుకు ఉంటుంది అనేది చూస్తే ఆ మధ్యలో కొన్ని వార్తలు కూడా వచ్చాయి తన మీద. సో దాని ప్రకారంగా తన మీద ఒక బ్యాడ్ ఇంపాక్ట్ ఏమైనా పడి ఉంటుందేమో నెటిజన్స్. ఒకటి ఆవిడ నటించిన సినిమాలు ఏవి పెద్దగా ఆడిన లేదు, కిలాడి పెద్దగా ఆడలేదు, లేకపోతే మన వామ్మో వాయ్ సాంగ్ బాగుంది కానీ సినిమా పెద్దగా ఏం లేదు. ఇట్లా బాలయ్య సినిమా అంటేనే ఓ రేంజ్లో ఉండాలి కదా. నయనతార అంటే వాళ్ళు హిట్ కాంబినేషన్, హిట్ పేరు, 4 సినిమాలు చేశారు కాబట్టి హిట్ కాంబినేషన్ అనుకోవచ్చు. డింపుల్ హైతీని ఐటమ్ సాంగ్గా పెట్టుకుని ఉండొచ్చు, మనం అది చెప్పలేము. ఉందా లేదా అని వేరే విషయం. అయితే ఈ సినిమా పరంగా చూసుకుంటే ఈ సినిమా చాలా చకచకా షూటింగ్ జరుగుతున్నాయి. వాళ్ళు దసరా ప్లాన్ చేసుకుని వెళ్తున్నారు. వాళ్ళు దసరా రిలీజ్ చేస్తారా లేకపోతే డిసెంబర్లో రిలీజ్ చేస్తారా, సంక్రాంతి పనిలో దిగుతారా అనేది తెలియాలి ఫస్ట్. ఇప్పుడు ఏమవుతుందంటే సినిమా చేసేవాళ్ళు ఆ షూటింగ్లో క్లారిటీతో వెళ్ళిపోతుంటారు, బయట రకరకాలు వస్తుంటారు. వాళ్ళు ఇది అనౌన్స్మెంట్ చేసుకుంటూ కూర్చోరు కదా. ఈ సినిమాలో విలన్గా సముద్రకని అనుకుంటున్నారు. అంటే కటారి కృష్ణగా ఒక పవర్ఫుల్ పాత్రని క్రాక్లో చూపించాడు మల్లినేని గోపీచంద్. ఈసారి బాలయ్య సినిమాలో సముద్రకని విలన్గా పెట్టారు. ఇది కూడా చాలా పవర్ఫుల్ పాత్ర అంటున్నారు. అంటే సముద్రకని పాత్ర మన మంచు మనోజ్ పాత్ర తండ్రి కొడుకుల పాత్రలు అవడానికి అవకాశం ఉంటుంది. అంటే బాంబే మాఫియా బ్యాక్ డ్రాప్ కాబట్టి అట్లా పవర్ఫుల్ విలన్గా వాళ్ళు కనిపించవచ్చు. ఇటు పక్క చూసుకుంటే బాలయ్య మరి డ్యూయల్ రోలా సింగిల్ రోలా తెలియదు. బయటకు వస్తున్న సమాచారం ఏంటంటే ఒకే పాత్ర ఉంటుందని చెప్తున్నారు. తమను బీజిఎం ఈ సినిమాకి. సినిమా ఎప్పుడు షూటింగ్ దశలో ఉన్నప్పుడు మనకేమీ తెలియదు. దీనికి సంబంధించిన మొన్న ఫైట్ జరిగింది, చాలా పెద్ద ఫైట్ అని చెప్తున్నారు. అది అల్యూమినియం ఫ్యాక్టరీలో ఎక్కడో. ఆ తర్వాత ఆయన బాంబే వెళ్ళి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకుని మళ్ళీ వచ్చి షూటింగ్లో పాల్గొంటున్నారు. షూటింగ్ చకచకా జరుగుతుంది. కానీ ఈ సినిమా మీద రకరకాలుగా పలానా హీరోయిన్ రాబోతుందని అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ బయట లీకులు ఇస్తూ ఉంటారు. సినిమా టీంలో చాలామంది ఉంటారు. మేబీ చర్చ జరిగి ఉండొచ్చు కానీ ఇంకా ఫైనలైజ్ అయితే అవ్వకపోవచ్చు. ఇంకొక పాత్ర ఉండుండొచ్చు. డింపుల్ హైతీనే పెట్టుకునగానే కొన్ని రూమర్ బయటకు వస్తున్నాయి వార్తలు. ఎందుకు వస్తుంది ఏంటని మనం చెప్పలేము. అది ఆవిడ మీద ఉన్న మరి నెగిటివిటీనా తెలియదు. మొత్తానికి వార్త అయితే బయటకు వచ్చింది, అది వైరల్ అవుతూ ఉంది. అది దీంట్లో డింపుల్ హైతీ ఉంటుందని పని ఆయన డైరెక్ట్గా మహేష్ బాబు ఇది పెట్టకుండా మల్లినేని గోపీచంద్ చెప్పొచ్చుగా, మేమేం కన్ఫర్మ్ చేయలేదని ఒక మాట పెడితే పోయేదే ఉంది. నేను మీకు చెప్పానని ఇది ఇండైరెక్ట్గా ఆయన చెప్పడం ఇదెందుకు, అది కూడా ఇండైరెక్ట్గా పెట్టాడు ఆయన. అంటే ఇందులో కూడా కొన్ని క్వశ్చన్ మార్క్స్ అయితే పెట్టినట్టే కదా. మేమేమో ఇంకా పెట్టుకోలేదు, మన డింపుల్ హైతీ ఉందని మేమేం చెప్పామా అని చెప్పి ఆ మాట పెట్టచ్చు. ఇలా ఇండైరెక్ట్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు మల్లినేని గోపీచంద్ కూడా.
అందువల్ల ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎటువంటి ఇది వచ్చినా కానీ వాళ్ళు టైటిల్ పెట్టే విషయంలో కూడా రకరకాల టైటిల్స్ వస్తూ ఉంటాయి. వాస్తవమే సార్. వాళ్ళు కూడా 2-3 రకాల టైటిల్స్ ఫిల్లర్స్ వదులుతారు. అవును. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ఏంటి అనేది రేపు పొద్దున మరి ఎప్పుడు వదులుతారో తెలియదు. ఈ సినిమా ఎందుకంటే బాలయ్య పుట్టినరోజు జూన్ 10వ తారీఖు బాలయ్య పుట్టినరోజు రాగానే ఈ సినిమా టైటిల్ కూడా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. కానీ రోజుకో అప్డేట్ రావడం వల్ల నెటిజన్స్ నుంచి కూడా మంచి రెస్పాండ్ వస్తుంది. దట్టు వాళ్ళు ఒక సలహా ఇవ్వడం కూడా బాగానే ఉంటుంది సార్. కాకపోతే మనం చూడాల్సిందే, అంటే ఇందులో ఎవరు పాత్రలు ఎవరెవరు ఉంటారు అన్నది. సో మనము సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మనం వేచి చూడాల్సిందే. అంతే. నమస్తే. నమస్తే అండి.